ఇక అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా తడిసి ముద్దైపోయింది. కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని అరసపల్లి, మాలపల్లి, ఆటోనగర్, కోజాకాలోని నాగారం వంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలు మరో 2 రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. అందులో కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు దంచుకొడుతున్నాయని చెప్పవచ్చు. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే వాగులు వంకలు పొంగిపొరుతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రాజెక్టులోకి కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అటు కామారెడ్డి పట్టణంతో పాటు నిజామాబాద్ నగరంలో కూడా చాలా చోట్ల కూడా వర్షం దంచుకొచ్చిందని చెప్పవచ్చు. అటు కామారెడ్డి నిజామాబాద్ సంబంధించి చూసినట్లయితే నిజాం సాగర్తో పాటు బీర్పూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, రుద్రూర్, చందూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, డిస్పల్లి వంటి వాటి అన్ని మండలాల్లో కూడా చాలా చోట్ల కూడా వర్షం 15 సెంటీమీటర్ల నుండి 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. పలు మండలాల్లో అటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడినట్లు కూడా తెలుస్తుంది. దీంతో పలు చోట్ల కొన్ని దుర్ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. నస్రుల్లాబాద్ మండలానికి సంబంధించి నాచిపల్లి గ్రామంలో అటు పిడుగుపాటు పడి అలాగే ఒక ఇంటిపై పిడుగుపాటు పడి ఒక యువతి మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా పలు చోట్ల కామారెడ్డితో పాటు పలు చోట్ల 10 గ్రామాల్లో కొన్ని ఇంటి పైకప్పులు కూడా కూలి కొంతమంది గాయపడినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఒక బొమ్మందేవిపల్లిలోనే అత్యధికంగా 13.7 డిగ్రీల వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అలా బొప్పస్పల్లిలో పిడుగుపాటుతో ఒక చిన్నానాయక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డిలోని పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్లలోకి నీరు రావడంతో అటు పలువురు ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతే ఇప్పటికే అటు కామారెడ్డితో పాటు నిజామాబాద్ కలెక్టరేట్ లోతట్టు ప్రాంతాల్లోని జనాన్ని ఇతర ప్రాంతాల్లోకి తరలించి వేస్తున్న ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గత 3 రోజుల వరకు కూడా వర్షాలు ఇదే తరహా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి వారికి ఎవరికైనా అవసరమైన వారు ఖచ్చితంగా సంప్రదించాలని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు అటు ప్రాజెక్టులోకి మాత్రం నీరు వచ్చి చేరుతుంది. అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1091 అడుగులకు కానీ ప్రస్తుతం 1085 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. 90 టీఎంసీలకు కానీ 62 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలతో పాటు అటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఎవరు కూడా వెళ్ళకూడదు. పశువుల కాపర్లు కావచ్చు, నదీ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళకూడదు. ఏ సమయంలోనైనా గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్టు కూడా ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మరో 48 గంటలు వర్షాలు ఉన్న నేపథ్యంలోనే అత్యవసరమైతేనే బయటకు రావాలని మాత్రం అధికారులు సూచనలు ఇస్తున్నారు. మొత్తానికి మాత్రం గత అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్తో పాటు కామారెడ్డిలోని పలు గ్రామాలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే వాగులు వంకలు పొంగి పెరుగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయని తెలుస్తుంది. ఓటు స్టూడియో.